సో అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చేశారా? ఏమైనా మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పారా? ట్రైనింగ్ ఇచ్చారా? మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలా డిఫెన్స్ చేయాలి? దాన్ని ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మన సొసైటీలో ఆడపిల్లల మీద, విమెన్ మీద, మహిళల మీద రకరకాల క్రైమ్స్ జరుగుతున్నాయి, పిల్లల మీద కూడా జరుగుతున్నాయి. సో ఆడపిల్లలు బయటకు వెళ్తే దే ఫీల్ అన్సేఫ్. అంటే ఎవరో వచ్చి ఏమైనా చేస్తారు, అటాక్ చేస్తారో, హరాస్ చేస్తారో. సో చాలా మంది అన్సేఫ్ ఫీల్ చేస్తారు. ఎక్కువ మెట్రో సిటీస్ లో ఎక్కువ అన్సేఫ్ ఫీల్ చేస్తారు, టౌన్స్ లో, సిటీస్ లో. సో చాలా మంది తాగి వచ్చి ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ చేయడము, హరాస్ చేయడము, వెంట పడడము, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్మల్ గా ఏమంటారు, ఆడపిల్లలకి ఏమంటారు, ఆడపిల్లలతో పాటు ఎవరో మేల్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ వెళ్ళాలా అని చాలా ఫ్యామిలీస్ లో చాలా చోట్ల ఇన్సిస్ట్ చేస్తారు. ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, వెళ్తే ఏమైనా అవుతుంది ఏమో అని చాలా మందికి భయం ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ కి, చాలా మంది అది కరెక్ట్ కూడా. కానీ సో మనం ఎప్పుడు కూడా ఆడపిల్లలు మన సైకి, మన థింకింగ్ ఎలా ఉంటుంది, ఎవరో వేరే వాళ్ళు వచ్చి మనల్ని కాపాడాలి, మనల్ని ఎవరో మేల్ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ, మేల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏదో కాపాడాలి, ఏదో మాకు ప్రొటెక్ట్ చేయాలి, ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళు ఉంటేనే మాకు రక్షణ అనేది ఫీల్ అవుతారు. కానీ మీరు సొంతంగా కూడా మిమ్మల్ని ఎలా డిఫెండ్ చేయాలో అనేది తెలియాలి. సో దాట్ రేపు యు ఆర్ ఇన్ అ పొజిషన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. అందుకని మన జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజెస్ లో ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. సో మన పోలీస్ వెల్ఫేర్ స్కూల్ నుంచి, ఈ స్కూల్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది డిస్ట్రిక్ట్ వైడ్ గా అన్ని స్కూల్స్, కాలేజెస్ లో ఈ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో దాట్ అందరూ ఆడపిల్లలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలగాలి. సో అందరూ కూడా ఇది ఇంట్రెస్ట్ తీసుకొని బాగా జాగ్రత్తగా నేర్చుకోండి, వినండి. అండ్ ఇది ఇంప్లిమెంట్ కూడా, అంటే ఇది ప్రాక్టీస్ లో మీరు చేసేటట్టు ఇన్ష్యూర్ చేయండి. ఓకే, అందరూ ఇంట్రెస్ట్ గా చేస్తారా? వెరీ గుడ్, చలో, బెస్ట్ ఆఫ్ లక్.